హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా బెడ్రూమ్ అనమాట క్లీన్ చేసేది. పైన సామానం అంతా ఇంకా దించేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు మన ఛానల్ ముందుగా చూసినట్లయితే అంటే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎక్కడన్నా వాళ్ళ కూర్చుంటా ఉంటారు, ఎవరు కూర్చున్నప్పుడు మంచం సరిపోతట్లేదు. కబరేనా కబరేస్తాను, ఒక్క నిమిషం ఆగు, మర్చిపోయింది కదా. ఏదో మోటార్ సజ్జలు వేసి సజ్జలు వేసి పైన పెట్టేస్తాను. కప్పు ఇదే పచ్చడి, ఇది బాక్స్లో పెట్టు. చెప్తావని చెప్తాను. దొలపాలి పైన దులిపేసుకో, కింద కింద అంతా నేను చేసుకుంటాను మొత్తం ఇవన్నీ. తోసేతనాలు చివరి తలుపు అలాగే ఉంచు. ఏసీ రిమోట్ తీసుకుని వెళ్ళిపోతాను. లేదు అయిపోయింది ఇది లేదే కొద్దిగా ఎక్కడో ఉంది స్ప్రే పగిలిపోయింది మాకు.
వేసే చూసి ఎంత దుమ్ము. పెట్టాలి తీసేయండి. తీసేస్తావా మరి ఇప్పుడు తీసేవా కడుగుతాను చూసావా అప్పుడుదేదో కానీ ఇప్పుడు మళ్ళీ పడతాం ఇప్పుడేం కడగం కదా ఒకేసారి అవ్వదు. అది మనకి కావాలి. లెక్కలు తీయమా కదా మామూలుగా దులుపుతాయి రాదుందా? ఇదిగో ఇదే చూసి ఫ్యాన్ ఇంకా ఇప్పుతానన్నారనమాట. ఇంకా ఆయన అంటే బయటకు తీసేసి ఇంకా బ్రష్ పెట్టి శుభ్రంగా తామొచ్చు బాగా దుమ్ము పట్టేసింది అనమాట. ఇంకా అందాక తుడువు క్లాత్తో తుడువు ఇంకా ఇల్లు కడిగేటప్పుడు ఓపెన్ చేసి మొత్తం అది బయటకు తీసుకొని ఇంకా అప్పుడు కడుగుదాంలే అన్న. ఇంకా నేను ఆయన అయితే ఇంకా ప్రస్తుతానికి దుమ్మే బూజు మాత్రం ఎక్కువ అయితే పట్టలేదు. కాకపోతే కిచెన్లో అయితే ఉంటుందండి బూజు ఎక్కువగా. సో బెడ్రూమ్లో కానీ చిన్న రూమ్లో కానీ అస్సలు బూజు అంటే ఉండదు. కాకపోతే మనకు కనిపించని డస్ట్ అయితే ఉంటుంది కదా. సో ఇంకా ఆ దుమ్మంతా తుడిచేయడానికైతే ఇంకా కనిపించకపోయినా మొత్తం అయితే ఇంకా తుడిచేస్తూ ఉంటాను ఇంకెట్లయితే. సో ఆయన అయితే ఇంకా పైన క్లియర్ చేస్తున్నారు, ఫ్యాన్ తుడుస్తున్నారు అనమాట. ఇంక ఈసారి అయితే నేను గోడలన్నీ తుడిచేసాను. సో కిటికీ ఒకటి సెల్ఫ్ ఒకటి పెండింగ్ ఉంది. ఇంకా సామానుతో నాకైతే సెల్ఫ్ ఒకటి కిటికీ ఒకటి తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంక ఈ లోపైతే నేను సామాన్లు అయితే ఇంకా బయట పెట్టేసుకుంటున్నాను అనమాట. పైనుంచి దించినాయి కదా. సో తోముకోవడానికి అయితే ఇంకా బయట పెట్టేసి ఇంకా వచ్చేస్తాను. సో ఇంకా వంట కూడా చేయాలండి. పిల్లలు అయితే పొద్దున్నే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కదా. ఇంకా పొద్దున్నే ఇంకా వాళ్ళకి వంట కూడా ఇంకా రెడీ చేయాలన్నమాట. ఇంకా తోమేసినాక అప్పుడు కిటికీ అది క్లీన్ చేసినాక అప్పుడు వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా నేను టార్గెట్ అయితే 11 గంటల లోపు అయితే ఇంకా క్లియర్ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా చూడండి ఇంకా గిన్నెలు అయితే తీసుకుని ఇంకా బయట పెట్టేసి వచ్చేసాను. సో చూస్తూ ఉండండి ఇంకా భానురామ్ వ్లాగ్స్ ఎట్లా ఉన్నాయో నాకైతే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇదైతే ఇంకా స్టాండ్ బయటకు తీసుకుని వెళ్ళిపోతున్నాను తోమేయడానికైతే. సో ఒక తోమనాకైతే చూపిస్తాను. ఇంక ఎదుగోనండి ఇంకా మొత్తం స్టీలే కదండి, సింపుల్గా అయితే అయిపోయింది, తొందరగానే అయిపోయినాయి అనమాట. సో మొత్తం అన్ని తోమేసి ఆరబెట్టేసుకున్నాను. ఇంకా అంట్లు ఒకటి ఉన్నాయి, ఇంకా అవి కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బయట పని అయిపోతే ఇంకా లోపల పని అయితే చేసుకోవచ్చు అనేసి ఇంకా తొందరగానే చేసుకున్నాను అనమాట. స్టీల్ కాబట్టి తొందరగానే అయిపోయినాయి. ఇంకా టైం వచ్చేసి 10:30 దాటిందనమాట. ఇంక లోపు మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు కానీ ప్లేట్లు కానీ టీ తాగినవి కానీ సో ఇంకా అవి ఉన్నాయి అనమాట. ఇంకా నేను పొద్దున్నే టిఫిన్ చేసి ఇంకా పని స్టార్ట్ చేసుకున్నాము. సో ఇంకా ఆయన అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయారనమాట ఇంకా షాప్కి అయితే. ఇంకా నేనైతే పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. 11 లోపు అయితే టార్గెట్ పెట్టుకున్నాను ఖచ్చితంగా. 11 లోపు అయిపోయింది. మళ్ళీ 11 నుంచి అయితే వంట చేయాలన్నమాట. 12:30 వరకు అయితే ఒక గంటన్నర అయితే వంట పని అయితే నాకు టైం పడుతుంది. ఈ లోపు అయితే బయట పని చేసుకుంటే ఇంకా వంట చేసుకుంటూ ఆ కిటికీ కానీ సెల్ఫ్ కానీ క్లియర్ చేసుకుంటాను. మ్యాక్సిమం ఎంతవరకు అయితే చూద్దాము ఈ గది అనేసి. ఇంకా కడగడం అనేసి ఇంకొక రోజు పెట్టుకుంటాను తప్పనిసరిగా అయితే.
సో ఇంక ఇదనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా సింపుల్గా అయితే ఇంకా బెడ్రూమ్ ఎట్లా క్లీన్ చేస్తున్నామో మీకైతే షేర్ చేస్తున్నాను. సో ఏంటి అలా అడవుడు కాకపోతే అంటే నేను ఎప్పుడు పండగనే కాదు కానీ దుమ్ము పట్టిన కొంచెం దోమలు ఎక్కువగా ఉన్నాయి నేను కడగడం కానీ మొదలు పెట్టేస్తాను. పైన సామాను తీను కానీ మామూలుగా కింద కానీ గోడలు కానీ సో కడగడం అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఒక వెకేషన్ అనే కాదు, మామూలుగా చిరాగ్గా ఉంటే నాకు ఇష్టం ఉండదండి, నీట్గా ఉండాలి ఏదైనా సరే. సో అందుకనేసి ఎప్పుడు పడితే అప్పుడే కడుక్కుంటూ ఉంటాను. ఇంక ఈసారి అయితే బాగా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట, పైన సామానుతో సహా. సో అందుకనేసి మీకు కూడా ఈ వ్లాగ్ పెడదామనేసి ఇంకా అనుకుంటున్నాను. మన వీడియోలు అనేది ఇంకా హోమ్ క్లీనింగ్ అనేది 2-3 డేస్ అయితే తప్పకుండా వస్తాయి. రోజుకో వ్లాగ్ అయితే వస్తుంది. సో అసలు ఎడిటింగ్ చేసుకుంటాక నాకైతే టైం కుదరట్లేదు అనమాట. ఇంకా సామాను క్లీన్ చేసుకుంటున్నాను కదా, ఎడిటింగ్ కానీ ఇంకా దేనికైనా కానీ ఇంకా టైం కుదరటం లేదు. సో ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ మధ్యన అయితే ఫుల్ వీడియోస్ అస్సలు రావడం లేదు, ఎందుకంటే సో ఇంకా అంత ఇంట్రెస్ట్ ఏం కలగలేదండి. కాకపోతే మన ఛానల్ స్టార్ట్ చేసాము, ఎంతో కొంచెం దగ్గరలో ఉన్నాము, ఏదో రోజు ఇంకా దగ్గర ఉన్నది కూడా కంప్లీట్ అయిపోద్ది అనేసి ఇంకా మనం పెట్టుకుంటూనే పోవాలన్నమాట. ఇంకా దాని గురించి ఆలోచించకూడదు. సో ఇంకెక్కడైతే ఇంకా సామానం అయితే తోమేసుకుంటున్నాను కదా, ఇంకా రేపు ఒక్కరోజు చేసుకుంటే ఇంకా ఇంట్లో సామానం పని మాత్రం కంప్లీట్ అయిపోద్ది. ఆల్రెడీ తీసుకుంటా తోముకుంటా దులుపుకుంటా వచ్చేస్తున్నాము. ఇంకా ఒక ఫ్లోర్ అయితే ఉందన్నమాట, కింద గచ్చు కడిగేస్తే ఇంకా సరిపోతుంది. ఇంకా ఫైనల్లీ సో ఇల్లు కూడా కంప్లీట్ అవ్వకూడదు అనమాట. ఇంకా మ్యాక్సిమం 2 days పడుతుంది. రేపు మార్నింగ్ అయితే కిచెన్ సో క్లీన్ చేసుకోవాలి. ఇంకా మొత్తం అని ఇంకా తోమేశానండి. ఇంకా ఇవంతా కిటికీ అయితే శుభ్రం చేసుకుందామని వచ్చేసాను. మొత్తం సామానం అంతా తోమేసి ఆరబెట్టేసుకున్నాను. ఈ ఆరే లోపు అయితే ఇంట్లో డస్ట్ అంతా ఇంకా బయటకు తీసేస్తాను అనమాట, ఎందుకంటే తోమిన సామాను మళ్ళీ గదిలో పెట్టాలి కదా. ఈ లోపు అయితే మొత్తం దులిపేసుకొని కిటికీ కూడా ఇంకా దులిపేసుకుంటాను అనమాట. వంట కూడా ఇంకా పూర్తవుతుంది అనమాట. ఇంకా పొయ్యి మీద ఉన్నాయి. ఇంకా అది వంట స్టార్ట్ చేసినాకే నేను కిటికీ దగ్గరికి అయితే వచ్చాను అనమాట క్లీన్ చేయడానికి అయితే. ఓకేనండి, ఎట్లా చేస్తున్నాను ఏంటనేది మొత్తం మీకు షేర్ చేస్తానమాట. ఇంక ఈ లోపు మా వారైతే ఇంక వెళ్ళిపోయారు. మార్నింగ్ 1 గంట అవుతుందో ఆయన వెళ్ళిపోయి 10కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను ఈ సామాను తోముకుంటూ వంట చేసుకుంటూ ఇంకా ఇవన్నీ చేసుకుంటూ ఉన్నానమాట. చూస్తూ ఉండండి. ఇంకా వెళ్ళినోడే ఇంకా షాప్కి వెళ్ళిన ఆయన ఇంకా వచ్చారనమాట. ఇంకా పనుండి వచ్చాడంట పక్కన. సో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఇటు వచ్చాడు. ఇంకా ఎంతవరకు వచ్చిందా ఏంటో ఇంట్లో పని చూడటానికి అయితే వచ్చాడనమాట. ఇదిగో అయిపోవచ్చిందిలే, ఇంకా పిల్లలకు క్యారేజ్ రెడీ చేస్తామని అడుగుతున్నాడు అనమాట. ఇంకా లంచ్ బ్రేక్ కూడా టైం అయిపోయింది కదా, పిల్లలు క్యారేజ్ తీసుకొని వెళ్ళడానికి. సో అందుకని తిన్నాడు, క్యారేజ్ అయిపోయింది ఇంకా తీసుకుని వెళ్తున్నాడు తొందరగా క్యారేజ్ పెట్టి. ఇంకా నా పని ఉంది, షాప్లో పని ఉందనేసి చెప్తున్నాడు అనమాట. సో అయిపోద్ది ఒక అరగంట, ఇంకా టైము 12 అయింది కదా, ఒక 15 minutes అనమాట. వంట కూడా కంప్లీట్ అయిపోద్ది. ఈ లోపు దులిపే చేసి క్యారేజ్ తీసుకుని వెళ్తాను అని చెప్పేసాను. ఇంకా వచ్చినాకైతే మొత్తం సర్దుకోవాలన్నమాట. క్యారేజ్ అంటే పిల్లలకి లంచ్ పెట్టేసి వచ్చినాకైతే ఇంకా సామాను ఆరబెట్టేసాను కదా, పైన దులిపే చేసి మొత్తం సర్దేస్తాను. చూస్తూ ఉండండి.
సో ఇంక ఇవన్నీ అయితే ఇంకా క్లాత్ అయితే తుడిసేసి ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే బయట సామాను అయితే తెచ్చేసుకుంటాను లోపలికి. ఇప్పుడైతే కొంచెం కింద క్లీన్ చేసుకోవాలి, ఇంకా సామాను తెచ్చి పెట్టేస్తాను. ఇంక ఈ లోపు మా వారు వస్తే ఇంకా భోజనానికి రావాలండి. ఇంకా వచ్చినాకైతే ఇంక సర్దేసుకుంటాను. సర్దేసుకున్నాకైతే సో మీకు లాగైతే కంటిన్యూ చేస్తాను, తప్పకుండా అయితే చూడండి. మొత్తం అంటే బయట అయితే ఆరబెట్టాను కదా, సో దుమ్ము ఇదంతా మెయిన్ రోడ్ కాబట్టి దుమ్ము పడిపోయి ఉంటుంది. ఇంకా క్లాత్ తుడిచేస్తే సరిపోద్ది అనమాట. ఇంక ఇప్పుడన్నీ లోపలికి అయితే తీసుకొని వెళ్ళిపోతాను. తడిగా ఉన్నాయి ఇంకా తిరగేసాను అనమాట. ఇంకా అవి కూడా ఆరినాకైతే లోపల తెచ్చేస్తాను. ఈ లోపైతే పైన ఉన్నాయి మాత్రం సెల్ఫ్లో తీసేసాను అనమాట. సో కింద ఉన్నాయి, కింద 2-3 సెల్ఫ్లు ఉన్నాయి, తర్వాత తీస్తాను. ఇంక ఈ లోపైతే దుమ్ము ఇవన్నీ పడిపోయి ఉంటుంది కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను. సో పైన మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కిటికీలు, డోర్లు కానీ, సో గోడలు కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింద పడిన డస్ట్ మాత్రం ముందు ఈ చెత్త అంతా ఎత్తేసి ఇక బయట పారబోసేస్తాను, చెత్త కుండీలో వేసేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు అన్నీ ఎత్తేస్తాను. సో ఇంక ఇదండి ఈరోజు వీరు. ఇంకా సెల్ఫ్లో తీసేసి ఇంకా అక్కడ పెట్టేశాను. తర్వాత తుడిసినాక మొత్తం అంతా ఒకేసారి పైన అందాక పెడతాను. కడిగేటప్పుడు మొత్తం వేస్ట్ అయితే ఏదో తీసేసి ఇంకా పక్కన పెడతాను. చూడటానికి అయితే అన్నీ అవసరమైనవి. ఇంకా సెల్ఫ్లో ఈ మంచం మీద పెట్టాను జస్ట్. సో తర్వాత చూద్దాం వాటి సంగతి అనేసి నెమ్మదంగా. ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ చెత్త అంతా మొత్తం బయట పడేద్దాం అనేసి ఇంకా ఎత్తేస్తున్నాను. దులుపుతుంటే అసలు ఎంత విపరీతమైన దుమ్ము పట్టేసిందండి. అసలు చూడడానికి అయితే రూమ్ నీట్గానే ఉంది, కాకపోతే కనిపించిన డస్ట్ పట్టడం వల్ల అయితే, దులపడం వల్ల అయితే బాగా చేసింది అనమాట. ఈ మధ్య చలికాలంలో అయితే ఇంకా దోమలు ఎక్కువగా ఉంటాయి కదా, అందులో ఇంకా దుమ్ము చాలా ఉండడం వల్ల అయితే విపరీతంగా అయితే కుట్టేస్తున్నాయి అనమాట. అసలు దోమలు అంటే అసలు కుట్టకూడదండి. సో అందుకనేసి బాగా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఈ రోజు అయితే రేపు అయితే కిచెన్ మొదలు పెట్టుకుంటాను. సో మీరు వీడియో చూస్తున్నారే అనుకుంటున్నాను, చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ అబ్బా లైక్ చేయండి. ఇంకా ఇక్కడ మా వారైతే భోజనానికి వచ్చారనమాట. ఇంకా అన్నం తినేసి సో ఇంకా పైన అందించేస్తాను, కొంచెం పెట్టేవని చెప్తే ఇంకా పైన పెడుతున్నాడు. సో ఇంకా పేపర్లు అయితే సర్దుతున్నారు. పైన అయితే మొత్తం సన్ సైడ్ మొత్తం సామానం ఏమీ లేదండి, కొన్ని ఐటమ్స్ మాత్రం పెట్టుకుంటున్నాము. సో ఆ వెనకమాల గదిలో నిన్నే తోమేసుకున్నాను మొత్తం అంతా అయితే. సో ఇంకెక్కడైతే ఇంకా చైర్ వేసుకుని అందట్లేదు అనేసి చైర్ అయితే వేసేసాను. ఇంకా సామానం అయితే ఇంకా సర్దడానికి ఇంకా మొదలెట్టామన్నమాట. ఇంకా బయట ఉన్నాయన్నీ ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసి ఇంకా పెట్టేశాను అనమాట. ఇప్పుడు జస్ట్ పైన పెట్టడమే. సో చూడడానికైతే ఇంకా తోమినప్పుడు అది ఆరబెట్టినప్పుడు చాలా ఉన్నట్టు ఉన్నాయి కదా, ఒకదానికొకటి సెట్ చేసి సో పెట్టేశాను అనమాట. ఇంకా కవర్లు తొడిగేసి ఇంకా పెట్టేసేయడమే. ఇంకా వాటికి తొడిగిన కవర్స్ కూడా ఇంకా శుభ్రంగా అయితే వాష్ చేశానండి. ఇంకా వాటి నిండా కూడా దుమ్ము పట్టేసి ఉంటుంది కదా, సో మొత్తం ఇంకా కవర్స్ కూడా వాష్ చేశాను. ఇంక ఇప్పుడు పెట్టేయంటే ఇంకా మా పెళ్ళికైతే గిఫ్ట్స్ వచ్చాయండి. సో ఆ గిఫ్ట్స్ అనమాట. ఇందడ తడిగుడ్డుతో ఇంకా దుమ్మే ఉండుంటే దులిపేశాను కదా, సో ఆ గిఫ్ట్స్ అనమాట. చాలా ఆ గిఫ్ట్స్ అంటే కప్పులు కానీ, ఇంకా దేవుడి ఫొటోస్ కానీ, ఇంక ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా గాజు గిన్నెలు ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నమాట గిఫ్ట్స్ అన్నీ. కొన్ని ఏమో బయట కొనుక్కున్నాయి, కొన్ని ఏమో గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. ఇంకా ఎక్కడ పెట్టుకోవాలో ఉన్నది ఒక గది. సో ఎక్కడ పెట్టుకోవాలో ఏమో తెలియక ఇంకా అట్లాగే ఉంచేసాను అనమాట, వాటిని ఓపెన్ చేయకుండా. సో కిచెన్లో చాలా సామానం ఉన్నాయి, మళ్ళీ వాటితో పాటు ఇవి తీస్తే మొత్తం అంతా పాడైపోతాయి అనేసి వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి కొత్తవి మాత్రం ఇంకా అట్లాగే ఉంచేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పని కూడా కంప్లీట్ అయిపోతుంది తొందరగా. గదిలో పెట్టాలా పైన అయిపోయినాయి. ఏం లేదు, పేపర్లు పెట్టినా గాలి తిరిగిపోతాయి, పెట్టినా గాలి తిరిగిపోతాయి. అయ్యా మర్చిపో ప్లేట్ కవర్లో పెట్టి ఆ మూల ఉండేది పైన. ప్లేట్ ఇదే ప్లేట్
ఓకేనండి, ఇంకా ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోతే అయిపోయింది. కింద కూడా తుడిచేసుకున్నాను, ఇంకా పైన తోముకున్నవి కూడా సర్దేసుకున్నాను అనమాట. ఒక సెల్ఫ్ ఒకటి పెండింగ్ అయితే ఉందన్నమాట. సో కడిగేటప్పుడు అయితే ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ ఒకసారి సెల్ఫ్ కూడా సర్దేసుకుంటాను. ఇప్పుడు కదండి కడిగేటప్పుడు అయితే చేస్తాను. ఈ మంచం మీద అన్నీ ఇంకా సెల్ఫ్లోనే పెట్టేసుకుంటున్నాను. కింద మాత్రం ఇంకా తుడిచేసాను కదా, ఇంకేమన్నా సర్దేసుకుంటాను. బెడ్షీట్ అది వేసేసుకుని నీట్గా అయితే సర్దేసుకుంటాను. సో ఈవినింగ్ కూడా అయిపోయిందండి. ఇంకా పిల్లలు వచ్చే టైం కల్లా మొత్తం అన్నీ క్లియర్ అయితే చేసుకున్నాను. లేకపోతే పిల్లలు వస్తే ఏదో ఒకటి కెలుగుతూ ఉంటారనమాట. ఇంకా మంచం మీద కూడా సెల్ఫ్లో పెట్టేసుకున్నాను. సో మొత్తం తులపడం మొత్తం క్లీన్ అయిపోయింది. ఓకేనండి, ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఓకేనండి, ఇంకా ఈ మంచం ఉన్న గది అయితే క్లియర్ అయితే చేసుకున్నాను. సో రేపు అయితే కిచెన్ వ్లాగ్ అయితే వస్తుంది, తప్పకుండా అయితే చూడండి. ఓకేనా, బాయ్ బాయ్.